వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. క్రిప్టో వరల్డ్ గురించి మాట్లాడదాం మనము. యాక్చువల్గా ప్రజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. దానిపైన యుద్ధం యొక్క ప్రభావం క్రిప్టో పైన ఉంటుందా? జనరల్గా స్టాక్ మార్కెట్ పైన అయితే చాలా ఉంటుంది, అండ్ క్రిప్టో పైన కూడా ఉంటుందా లేదా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇంతకుముందు డిఫరెంట్ క్రిప్టో గురించి మాట్లాడాం, కాయిన్స్ గురించి. అందులో ఒకటి వాల్కనో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత దాని రేట్ ఎలా ఉంది అండ్ దాని ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందా, ప్రజెంట్ ఏ ప్రైస్లో కొనొచ్చు అండ్ దాని ఫీచర్ ఏంటి, అవి కనుక తెలుసుకుందాం. అండ్ మనతో మాట్లాడడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు క్రిప్టో విజనరీ అవార్డు రావడం అనేది చాలా హ్యాపీ. జీ తెలుగు నుంచి తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అసలు ఏంది అవార్డు ఏంటి, దేనికోసం ఇచ్చారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో రవి గారు, ఇది ఏంటంటే క్రిప్టోకి వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా మంది స్కామ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్కీమ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి రైట్ వేలో గైడ్ చేసాం. అలానే క్రిప్టోలో బిట్ కాయిన్ అనే పేరే, కానీ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేపిస్తారు, అప్లికేషన్స్ వేరే ఉంటాయి అనమాట. అవన్నీ కొన్ని వందల వీడియోల ద్వారా ఇలా స్కామ్స్ ఉంటాయి, ఇవి జెన్యూన్ ఉంటాయి అని ఎడ్యుకేట్ చేసి ఒక రైట్ వే అనేది చూపించగలిగాం అనమాట. సో దానికి వచ్చిన అవార్డు, సో కావ్య తాపర్ మేడం గారు వచ్చారు, హీరోయిన్, తన చేతుల మీదుగా ఈ అవార్డు ఫ్రైడ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఎనీవే సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఇప్పుడు టాపిక్ వస్తే వాల్కనో కాయిన్ గురించి మాట్లాడినాం. అవునండి. అంటే హెల్త్ అండ్ వెల్త్ అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారని. కరెక్ట్. ప్రజెంట్ అది ఏ పొజిషన్ లో ఉంది సార్? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఒకసారి. వ్యూవర్స్ కూడా చాలా మంది అడిగారు దాని గురించి, అప్డేట్ ఏంటి అని. మన జీ న్యూస్ యూజర్స్ కి వాల్కనో గురించి చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు ప్రైస్ అండ్ అప్రాక్సిమేట్ గా 0.00025 దగ్గర ఉందండి. ఓకే, మీకు ఒక స్క్రీన్ షాట్ పంపించడం జరిగింది. 25% ర్యాలీ అయిందనమాట ఒక్క రోజులోనే. అండ్ ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ రోజు కూడా 0.5% గెయిన్ తో ఉంది. సో ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్ అనేది వార్ జరుగుతుంది కదా, వార్ జరుగుతుంటే చాలా వరకు రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ బిట్ కాయిన్ కూడా వన్ డే గ్రాఫ్ చూసుకుంటే రెడ్ కలర్ లోనే ఉంది, కానీ వాల్కనో చిన్న ప్రాజెక్ట్ అయినా గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, సో అంటే డిఫరెన్స్ ఏంటి అంటే బిట్ కాయిన్ అనేది అంటే యాక్చువల్ ఫస్ట్ మనం ఆ రోజు మాట్లాడినప్పటి నుంచి ఇప్పటివరకు దాని ప్రైస్ ఏ విధంగా పెరిగింది, ఓకే ప్రజెంట్ దాన్ని మనం బై చేయొచ్చా, ఒకసారి అప్డేట్ చెప్తారా? షూర్ అండి. అయితే సో గ్రాఫ్ లో చూపిద్దామండి, మన యూజర్స్ కూడా మంచి అవగాహన వచ్చింది. ఓకే, అండ్ ఇది చూస్తే సార్ మీరు ఈ 2.5 నుంచి ర్యాలీ మొదలయ్యి అంటే $250 అండి. వాల్కనో ఒక 1 మిలియన్ వచ్చేసి $210 కూడా దొరికింది. ఆ రోజు ర్యాలీ వల్ల $350 కి 1 మిలియన్ వెళ్ళిందండి వాల్కనో వచ్చేసి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల కాయిన్లు $350 దాకింది. మధ్యలో మళ్ళీ కొంతమంది ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు కదా సార్, అప్పుడు సెల్లింగ్ జరిగితే రెడ్ క్యాండిల్ వచ్చింది అనమాట. ఎప్పుడైనా మళ్ళీ బయింగ్ జరిగింది అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇలా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంటే సెల్లింగ్ జరుగుతుంది, బయింగ్ జరుగుతుంది అని దాని మీనింగ్. సో ఇప్పుడు స్టేబుల్ ఎక్కడ ఉందంటే 320 అంటే $315 దగ్గర ఇప్పుడు 1 మిలియన్ అనేది దొరుకుతుందండి యూజర్స్ కి. 1 మిలియన్ కాయిన్స్ వచ్చేసి. సో మనం చెప్పిన దానికి ఇప్పటికి దాదాపు ప్రైస్ 20 to 25% పెరిగింది వాల్కనో కాయిన్. 2 to 3 months 2 to 3 months లోనే. ఆ టైంలో కనుక వీడియోలు చూసి యావరేజ్ చేసుకున్న పొజిషన్స్ మంచి, ఇప్పుడు కొంచెం 25% ప్రాఫిట్ లోనే ఉంటారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు అంటే జనాల నుంచి ఇప్పుడు హెల్త్ అండ్ వెల్త్ అనే కాన్సెప్ట్ మీద వచ్చింది కదా సార్. అవును. త్రూ వాకింగ్ నుంచి ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, రివార్డ్స్ వస్తూ ఉంటాయి మంత్లీ. ఎలా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే ముందు కాయిన్ కన్నా ప్రైస్ కన్నా మొదలు వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని ఫీడ్బ్యాక్స్ చాలా వస్తున్నాయి. ఓకే, అంటే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 1,50,000 స్టెప్స్ వేస్తే గానీ ఎవరైతే 1 మిలియన్ వాల్కనో హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకి రివార్డ్ వచ్చింది. అండ్ మన ఇండియాలో కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ FIU రిజిస్టర్డ్, దాని నుంచి కూడా వాల్కనో కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటదండి. ఇది కాంట్రాక్ట్ అడ్రస్ ఇంపార్టెంట్. అంటే ఎన్నో పేర్లు ఉంటాయి, ఇదే పేరు మీద చాలా ఉంటాయి ప్రాజెక్టులు. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకుని Web3 వాలెట్ అని ఉంటుంది కాయిన్ డిసిఎక్స్ లో, అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ లేదు డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ ఉంటాయి, ప్యాన్కేక్ స్వాప్ అని ఇదని, లేదా స్మార్ట్ డిఫై ప్లాట్ఫామ్ లోనే ఇక్కడ BNB మనకి అకౌంట్ లో ఉంటే వాల్కనో గానీ స్వాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు 1 మిలియన్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాజ్ ఫర్ మీరు చాలా క్రిప్టో కాయిన్స్ అబ్జర్వ్ చేస్తుంటారు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చా, ఫీచర్ ఎలా ఉంటుంది? సరే, దీనికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే సార్,
సప్లై స్టార్ట్ అయింది 888 మిలియన్ సార్. ఓకే. మీరు చూస్తే స్క్రీన్ మీద అప్రాక్సిమేట్గా 24% బర్నింగ్ అయిపోయినాయి. అంటే 24% బర్నింగ్ అంటే 25% అనుకోండి. 25% కాయిన్లు ఆల్రెడీ ప్రతి ట్రాన్సాక్షన్ మీద బర్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఒక ఆపర్చునిటీస్కి క్రిప్టోలో ఉన్న కొద్ది ఏంటంటే సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల డిమాండ్ పెరిగి ఎవరైతే ఎర్లీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. బిట్ కాయిన్ కూడా మీరు చూస్తే 21 మిలియన్తో స్టార్ట్ అయినా ఒకేసారి వాళ్ళు అన్ని కాయిన్స్ రిలీజ్ చేయలేదు. కొన్ని కాయిన్స్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం వచ్చిందనమాట. అండ్ మీరు చూస్తే ఇది నేను చెప్పడం కాదు సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ ఏఐ అని ఉందండి. అది ఒకవేళ మన ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ ఆ ఇమేజెస్ సర్క్యులేట్ అయినాయి. గ్రాక్ ప్రిడిక్షన్ ప్రకారం ఎవరైనా ఇప్పుడు కూడా ట్విట్టర్ ఆడేవాళ్ళు గ్రాక్ అని ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ వాల్కనో, ఇలాన్ మస్క్ సంబంధించిన గ్రాకే. వాల్కనో స్మార్ట్ డిఫై ప్రిడిక్షన్ ఫర్ 2030 ఆ 2028 మేము సెర్చ్ చేయడం జరిగింది. అది సెర్చ్ చేయడం చూపిస్తే అన్బిలీవబుల్ అండి. ఇప్పుడు మనం ఏదైతే $315 దగ్గర మాట్లాడుకుంటున్నాం కదా సార్, దేర్ ఈజ్ ఏ ఛాన్స్ అది $10,000 to $30,000 అవ్వడానికి కూడా 1 మిలియన్ ఇదే వేవ్ కంటిన్యూ అయ్యి ఇలానే యూజర్స్ గనక పెరుగుతాయి దీని యూజర్స్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. స్ట్రాటజిక్స్ ప్రకారం ఏఐ ప్రిడిక్ట్ చేసేసింది. ఎందుకంటే ఇప్పుడున్న యూజర్స్ కి ఇది రేటు, రేపు పొద్దున 10,000 మంది యూజర్స్ అయితే ఈ రేట్ ఉంటుంది, 1 lakh యూజర్స్ అయితే ఈ రేట్ ఉంటుంది అనమాట. సో ఇలా క్రిప్టోలో వెళ్ళి ఎవరైతే బై పొజిషన్ తీసుకుంటారో తప్పకుండా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓవరాల్ వాల్కనో ఇస్ ద బెస్ట్ కాయిన్ అంటారు. ప్రస్తుతానికి అయితే మంచి పర్ఫార్మింగ్ లో ఉందండి. అయితే స్మాల్ క్యాప్ ప్రాజెక్ట్ అంటే బిట్ కాయిన్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్ లో అది కూడా స్మాల్ క్యాపే, ఎవరు పట్టించుకోలే, స్కామ్ అన్నారు. ఇంకా రేట్ పెరుగుతున్న కొద్దీ ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి ఎప్పుడైతే ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్ చేసిందో అది లార్జ్ క్యాప్ లాగైంది. క్రిప్టోలో మనకు కొంచెం మిరాకిల్స్ లాంటివి జరగాలంటే మాత్రం చిన్న ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసి అవి అంటే అన్ని ప్రాజెక్టులు మళ్ళీ సక్సెస్ అయితే అంటే అంత సీన్ లేదు. 100లో క్రిప్టోలో సక్సెస్ రేషియో వచ్చేసి 3 to 5% అండి. ఈ 3 to 5% మాత్రమే సక్సెస్ అనేది ఉంటుంది. అందుకనే ఎవరి రీసెర్చ్ వాళ్ళే చేసుకోవాలి. మనం ఎంత చూపించినా ఒక నాలెడ్జ్ వరకు మనం చెప్పగలుగుతాం, కానీ యూజర్స్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎంతవరకు లాస్ అనేది తట్టుకోగలుగుతారు, ఇవన్నీ వాళ్ళు బేరీస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం జరగాలండి క్రిప్టోలో.